ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి మాజీ ముఖ్యమంత్రి గారైన వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు మరి చలో మెడికల్ కాలేజ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నంలో ఉన్న మాకర్పాలెంలో ఉన్న మరి మెడికల్ కాలేజీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి సందర్శించడం జరిగింది. అయితే ముఖ్యంగా మా తాలూకు డిమాండ్ ఏంటంటే ఏదైతే ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకుందో, ఏదైతే ప్రభుత్వ కాలేజీలని పీపీపీ విధానంలో మరి ప్రైవేటీకరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందో దాన్ని వెనక తీసుకోవాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్. ఒక్క విషయం చెప్పాలి మీ అందరూ కూడా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నాటికి కేవలం 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 17లో కూడా 7 కంప్లీట్ అయినాయి, ఒక 10 ఉన్నాయి. ఆ 10లోనే నర్సీపట్నం కూడా ఉంది. మొన్ననే చెప్పారు ఎవరు మన చంద్రబాబు గారి తాలూకా క్యాబినెట్ సమావేశంలో ఏదైతే 17 కాలేజీలు అప్పుడు జగనన్న ప్రభుత్వం చేశారో అందులో 7 శాంక్షన్ అయినాయి, ఉన్న 10 కూడా మరి ప్రైవేటీకరణ చేయాలి, పీపీ పద్ధతులు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్లో. మా తాలూకు ఉద్దేశం కూడా చెప్తున్నాను, ఈరోజు మరి జగనన్న వచ్చిన తర్వాత ఈ 17 కాలేజీలో మా నర్సీపట్నం కూడా నిజంగా మాకు గర్వకారణంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మా ప్రాంతంలో ఒక నర్సీపట్నం ఎదురుగా కాకుండా వేలాది మంది ఇక్కడ చింతపల్లి నుంచి కానీ, కొయ్యూరు కానీ, జీకే వీధి మండలాల నుంచి, అలాగే ముఖ్యంగా రోలుగొండ మండలం, కోటవర్ల మండలం చుట్టుపక్కల 5-6 మరి నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలందరూ కూడా, పేద ప్రజలందరూ కూడా మరి కేజీఎస్కి వెళ్ళే పరిస్థితి. అందుకని ఇక్కడ ఇది రావడం వల్ల ఏంటంటే అందరికీ కూడా ఫ్రీగా వైద్యం, ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే మధ్యతరగతి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీ వైద్యం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు ఈ పీపీపీ విధానం ఇవ్వడం వల్ల ఏంటంటే అది ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది అంటున్నారు పీపీపీ విధానం అంటే ఏంటంటే ఇక ప్రభుత్వానికి ప్రైవేట్కి ఒక అనుసంధానంతో కార్యక్రమం చేయడం. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏదైతే కేవలం ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తుంది కానీ ఇందులో చేయదు. మొత్తం అంతా కూడా ఎవరైతే ప్రైవేట్ సంస్థలకు ఇచ్చారో వాళ్లే దీన్ని నిర్మాణం చేయడం కానీ, ఖర్చు పెట్టడం కానీ, మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తారు. ఓన్లీ కేవలం ప్రభుత్వం పర్యవేక్షణ. దాన్ని చేయడం వల్ల ఏంటంటే ప్రైవేట్ ఎలాగుందో మన అక్కడ వైజాగ్లో ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే ఇక్కడ ఉచితంగా వైద్యం చేయరు, ఉచితంగా వైద్య పరీక్షలు చేయరు, ఉచితంగా ఆపరేషన్ చేయరు. ప్రతిదీ కూడా వైజాగ్లో పెద్ద హాస్పిటల్లో ఏ విధంగా మనం మరి బిల్స్ వస్తాయో అదే విధంగా వస్తాయి. అదే ప్రభుత్వ పరంగానే ఏదైతే జగనన్న ప్రభుత్వంలో ఇచ్చారో మెడికల్ కాలేజ్ అదే విధంగా కొనసాగితే ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాంతంలో కొన్ని వేల మందికి కూడా ఫ్రీగా వైద్యం దొరుకుతుంది, ఫ్రీగా వైద్య పరీక్షలు చేస్తారు, ఫ్రీగా అన్ని కూడా ఆపరేషన్లు కూడా చేస్తారు. కనుక దీని డిమాండ్ ఏంటంటే కంపల్సరీగా ఎట్టి పరిస్థితులు కూడా జగనన్న ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం ఇది. కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా మేము కోరుతున్నాం, రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. ఈ ప్రాంతంలో చాలా అవసరం కనుక ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయకుండా ఎవరో ప్రైవేట్ వారు కట్టబెట్టి ఈ మా ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ద్రోహం చేయకూడదని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి పార్టీలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ మెడికల్ కాలేజీ కోసం మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియపడతాం. జై జగన్ సార్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.